నమస్కారం. నా పేరు ముసిడిపల్లి రమణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అనే దాన్ని ఒకటి ఉంది. దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్గా మార్చడం జరిగింది. అయితే నేడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ ఏ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఎంబీసీ కార్పొరేషన్లో చేయాలనేది ఒక ప్రభుత్వం ఆలోచనగా మాకు తెలిసింది. అయితే మేము చెప్పేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు మా కులానికి ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, జడ్పీటీసీ కానీ, లేకపోతే ఎంపీపీ కానీ ఎవరు ఇంతవరకు ఈరోజు వరకు చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించలేదు. అటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు గతంలో నాయి బ్రాహ్మణులకి ఒక కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అది 1989 27వ తారీఖు 1వ నెలలో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఆ రోజు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేషన్ ద్వారా నేటి వరకు చైర్మన్గా, డైరెక్టర్గా మా వాళ్ళు కొద్దిగా రాజకీయ అవకాశం నేటి వరకు పొందడం జరిగింది. మిగతా ఏ విధమైనటువంటి రాజకీయ పదవులు నేటి వరకు మా కులం తరపున అనుభవించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ ఉన్న ఒక కార్పొరేషన్ని ఎంబీసీ కార్పొరేషన్లో కలిపినట్లయితే ఆ వచ్చేటువంటి ఆ రాజకీయ పదవి కూడా మా కులానికి దక్కదని, అది ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, బీసీ మంత్రివర్యులు సబితా మేడం గారికి మా సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎలాగైతే ఉందో అదే విధంగా ఈ కార్పొరేషన్ని కొనసాగించాలని, ఆ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పత్రిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మాది ఎక్కువగా చౌరు వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే వాయిద్యం, సన్నామేళం, బ్యాండ్ వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. ఈ చౌరు వృత్తి అనేది ఈరోజు మా నుంచి బడా పెట్టుబడిదారులు వశమైపోయింది. ఈరోజు యూనిసెక్స్ సెలూన్ అని, స్పా అని, ఇలా రకరకాలుగా ఈ రాష్ట్రంలో మా వృత్తి అయినటువంటి ఈ చౌరు వృత్తిని ఇతరులు అజాబ్ చేస్తూ మా కులాన్ని ఈరోజు వేళ మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి. అందు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు కనీసం ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని నామినేటెడ్గా, అట్లాగే టెంపుల్స్లో గత ప్రభుత్వం ఒక డైరెక్టర్ని నియమించాలని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో. అయితే నేటి వరకు ఒక 4 టెంపుల్స్ మాత్రమే ఈ పాలకవర్గంలో నియమించడం జరిగింది. 1 తిరుపతి, 2 విజయవాడ, 3 చిన్న తిరుపతి, 4 వైజాగ్ మన కుంచుమాంబ దేవాలయం. ఇలా కాకుండా ఆ జీవో ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ అండర్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటిలో కూడా
నాయి బ్రాహ్మణులకు పాలకవర్గంలో అవకాశం కల్పించాలి అనేది ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనవ రామనారాయణ గారిని అందరినీ ఈ పత్రికా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ప్రభుత్వం ఈ కార్పొరేట్ చెరువుల లిస్ట్ని నిర్మూలించాలని, ఈ స్పాల్ పేరుతో రకరకాల దీనివల్ల మా వృత్తి పూర్తిగా నాశనం అయిపోయింది. మా వృత్తిని మమ్మల్ని మనుగడ సాగించాలంటే ఈ కార్పొరేషన్ చెల్లుళ్ళు నిర్మూలించాలని, అట్లా నిర్మూలించలేని వల్ల బీసీ కార్పొరేషన్ ద్వారా మా కులానికి కూడా కనీసం హామీ లేని రుణం 10 లక్షల వరకు నగరాల్లో మంజూరు చేసినట్లయితే మేము కూడా వాళ్ళతో పాటు పోటీగా ఈ కార్పొరేట్ సెల్లులు నెలకొల్పడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అట్లాగే ఈ కార్పొరేషన్ మాత్రం కంపల్సరిగా ఇప్పుడు ఎలాగైతే ఉందో అదే విధంగా కొనసాగించాలని, ఏ విధమైనటువంటి చేర్పులు మార్పులు చేయకూడదని ఈ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు సబితా మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయించి మా విన్నపాన్ని మీరు మీ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటట్టు చేయాలని చెప్పేసి మిక్కిలి వినయపూర్వకంగా మేము కోరుతున్నాం. నా పేరు రాజాన్ రాముడు, విశాఖ నగర నాయ బ్రాహ్మణ సెక్రటరీ. నేను మా నాయ బ్రాహ్మణులకి ఈ కార్పొరేట్ సెలూన్స్ అనేవి, మాకు ఈ స్పాస్ అని, కార్పొరేట్ సెలూన్స్ అని, మిగతా కులాల వారు మమ్మల్ని అణగదొక్కడానికి ముందుకు వచ్చి మమ్మల్ని బానిసత్వం కింద చూసే విధంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. అది లేకుండా తగిన చర్యలు తీసుకుంటారని మీడియా ముఖంగా మనం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాధాకృష్ణ కంచరపాలెం జోన్ల అధ్యక్షులుగా ఉంటున్నారు. ముందుకు వచ్చాను. నాయి బ్రాహ్మణ సేవా సంఘం కంచరపాలెం జోన్ల అధ్యక్షులుగా ఉంటున్నారు. అయితే గత కొన్నాళ్ళుగా మా కులం అనేది వెనకబడే పరిస్థితి ఏర్పడుతుంది. కావున కార్పొరేట్ సెలూన్స్ వచ్చి మరింత మేము వెనకబడే పరిస్థితి వస్తుంది. మీ ప్రభుత్వం దృష్టికి మీరందరూ కూడా తీసుకువెళ్ళి ఈ కార్పొరేట్ సెలూన్స్ గురించి, అలాగే మా నాయి బ్రాహ్మణులకి సరైన ప్రాముఖ్యత అనేది కల్పించట్లేదు. అలాగే మా రాజకీయ పరంగా కూడా మేము మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మాకు మా నాయి బ్రాహ్మణ కులానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ద్వారా తెలియజేస్తారనేసి కోరుతున్నాను. Thanks for watching. Please subscribe our Spy News Live channel.